నేను ఏ పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు. హైకమాండ్ నుంచి వస్తానే, నాకు కాదు, నాకు డైరెక్ట్ ఎవరు చేస్తలేరు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నది ఎందుకు ఇప్పుడు అదంతా? ఇదిగా అవన్నీ డీటెయిల్స్ వద్దు. నేను ఏ పార్టీ మారేది లేదు. పెట్టుకోండి. నేను రాజశేఖర రెడ్డి పీరియడ్లో నాకు ఎంత ఒత్తిడి వచ్చింది మీకు తెలుసు చాలామంది. నేను ఎంపీ గెలిచినప్పుడు నాకు క్రాస్ ఓటింగ్ కాడ మీరు అందరు ఢిల్లీలో కూడా నాకు ఎంత ఒత్తిడి వచ్చింది, ఎంత ఏమి ఇస్తావు, మంత్రి ఇస్తా, ఇంకిది ఇస్తా. మారలేదు. నేను మారినందుకు నాకేం చేసారు, కేసులు పెట్టించారు. నా వర్ధనపేట ఎస్సీ రిజర్వేషన్ చేసిండ్రు. నేను ఎంపీగా నిలబడకుండా కూడా అది కూడా కొంత రిజర్వేషన్ చేసింది. ఎక్కడ నిలబడు, మళ్ళీ పాలకుర్తికి పోయి 3 సార్లు గెలిచిన. నేను ఒకటి నా మీద కేసెస్ అప్పుడు ఎన్ని పెట్టిండ్రో మీకు తెలుసు. ప్రతిపక్షంగా నేను ఎదుర్కొన్నాన్ని, పోరాటాలు చేసిన, జైలుకు పోయినా. తెలంగాణ మూమెంట్లో కూడా మీరే చూశారు. నేను టీడీపీలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది మీరంతా కూడా ప్రెస్ మీడియా వాళ్ళే సాక్ష్యం. పనితరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలవం కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎలా సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు, వాళ్ళు క్యాస్ట్.